అందరికీ నమస్కారం. ఓం నమ శివాయ. కార్తీక పురాణం అధ్యాయం 26. దుర్వాసుడు శ్రీహరిని శరణు వేడుట. శ్రీహరి హితబోధ. ఈ విధముగా అత్రి మహాముని అగస్త్యునితో దుర్వాసుని కోపం వల్ల కలిగిన ప్రమాదమును తెలిపి మిగిలిన వృత్తాంతమును ఇట్లు తెలియజేసెను. ఆ విధముగా ముక్కోపి అయిన దుర్వాసుడు భూలోకము, భువర్లోకము, పాతాళలోకము, సత్యలోకమునకు తిరిగి అన్ని లోకముల్లోనూ తనను రక్షించువారు లేకపోవుటచే వైకుంఠమందున్న మహావిష్ణువు దగ్గరికి వెళ్ళెను. వాసుదేవ, జగన్నాథ, శరణాగత రక్షణ బిరుదాంకిత, రక్షింపుము. నీ భక్తుడైన అంబరీషునకు కీడు చెయ్యదలచిన నేను బ్రాహ్మణుడను గాను ముక్కోపినై మహాపాపరాధము చేసితిని. నీవు బ్రాహ్మణ ప్రియుడవు. బ్రాహ్మణుడైన భృగుమహర్షి నీ యూరముపై తన్నినను సహించితివి. ఆ కాలి గురుతు నేటికీ నీ వక్షస్థలముపై ఉన్నది. ప్రశాంత మనస్కుడవై అతనిని రక్షించినట్లే కోపముతో నీ భక్తునికి శాపమిచ్చిన నన్ను కూడా రక్షింపుము. శ్రీహరి, నీ చక్రాయుధము నన్ను జంపవచ్చుచున్నది. దుర్వాసుడు శ్రీమన్నారాయణుని పరిపరిమితములుగా ప్రార్థించెను. ఈ విధముగా దుర్వాసుడు అహంకారమును వదిలి తనను ప్రార్థించుట చూసి శ్రీహరి చిరునవ్వు నవ్వి, దుర్వాస, నీ మాటలు యథార్థములు. నీ వంటి తపోధనులు నాకత్యంత ప్రియులు. నీవు బ్రాహ్మణ రూపమున పుట్టిన రుద్రుడవు. నిన్ను చూసిన వారు 3 లోకములందు భయపడకుందురా. నేను త్రికరములచే బ్రాహ్మణులకు మాత్రము ఎట్టి హింస కలిగించను. ప్రతియుగమందున గో, దేవ, బ్రాహ్మణ, సాధు జనంబులకు సంభవించే యాపదలను పోగొట్టుటకు ఆయా పరిస్థితులకు తగిన రూపములు ధరించి దుష్టశిక్షణ, శిష్టరక్షణ గావింతును. నీ వక్కారముగా అంబరీషుని శపించితివి. నేను శత్రువుకైనను మనోవాక్యములందు కూడా కీడు తలపెట్టెను. ఈ ప్రపంచమందు గల ప్రాణి సమూహము నా రూపములుగానే జూతును. అంబరీషుడు ధర్మయుక్తముగా ప్రజాపాలన చేయుచుండెను. కాని అటువంటి నా భక్తుని నీవు అనేక విధముల దూషించితివి. నీ ఎడమ పాదముతో అతన్ని తన్నితివి. అతని ఇంటికి నీవు అతిథివై వచ్చి కూడా నేను వేళకు రాని ఎడల ద్వాదశి గడియలు దాటకుండా భుజింపమని అంబరీషునకు చెప్పలేదు. అతడు వ్రతభంగమునకు భయపడి నీ రాకకై చూచి జలపానము మాత్రమే చేసెను. అంతకంటే అతడు అపరాధం ఏమి చేసెను? ఆ జలపానము తాగుట ఎంత అపరాధము కాదు. జలపానమనొచ్చిన మాత్రమున నా భక్తుని దూషించి శపించితివి. అతడు వ్రతభంగమునకు భయపడి జలపానము చేసినాడు, కానీ నిన్నవమానించుటకు చెయ్యలేదు. నీవు మండిపడుచున్నను బ్రతిమాలి నిన్ను శాంతింపజేయ చూచెను. ఎంత బతిమాలను నీవు శాంతింపనందున నన్ను శరణు వేడెను. నేనప్పుడు రాజు హృదయంలో ప్రవేశించినాను. నీ శాపము 10 జన్మలలో అనుభవించునని పలికినది నేనే. అతడు నీ వలన భయముచే నన్ను శరణు వేడుచుండెను, కానీ తన దేహము తాను తెలుసుకొనే పరిస్థితిలో లేడు. నీ శాపమును అతడు వినలేదు. అంబరీషుడు నా భక్తకోటిలో శ్రేష్ఠుడు, నిరపరాధి, దయాశాలి, ధర్మతత్పరుడు. అటువంటి వానిని అకారణముగా దూషించితివి. అతనిని నిష్కారణముగా శపించితివి. విచారింపవలదు. ఆ శాపమును లోకోపకారమునకై నేనే అనుభవించును. అదెట్లనితివా? నీ శాపములోని మొదటి జన్మ మత్స్యుజన్మ. నేను కల్పమున మనువును రక్షించు నిమిత్తము సోమకుడను రాక్షసుని చంపుటకు మత్స్యరూపము నెత్తుదును. మరికొంత కాలమునకు దేవదానవులు క్షీరసాగరమును మదించుటకు మందర పర్వతమునకు కవ్వముగా చెయ్యుదురు. ఆ పర్వతమును నీటిలో మునగకుండా కూర్మ రూపమున నా వీపున మోయుదును. వరాహ జన్మమెత్తి హిరణ్యక్షుని వధించును. నరసింహ జన్మమెత్తి హిరణ్యకశిపుని చంపి ప్రహ్లాదుని రక్షించును. బలిచే స్వర్గము నుండి పాలద్రోల బండిన ఇంద్రునకు తిరిగి స్వర్గమునకు అప్పగించుటకు వామన రూపమెత్తి బలిచక్రవర్తిని పాతాళలోకమునకు తొక్కివేయుతును.
భూభారమును తగ్గించుటకు క్షత్రియులకు జంపి బ్రాహ్మణుడనై జన్మించి భూభారమును తగ్గింతును. లోకకంటకుడైన రావణుని జంపి లోకపకారము చేయుటకు రఘువంశమున రామునుడై జన్మించును. పిదప యదువంశమున శ్రీకృష్ణుడగును. కలియుగమున బుద్ధుడగును. కలియుగాంతమున విష్ణుచిత్తుడను విప్రుని ఇంట కల్కి అను పేరున జన్మించి అశ్వారూఢుడనై పరిభ్రమించును. బ్రహ్మవేషుల నందున మట్టుబెట్టుదును. నీవు అంబరీషునకు శాపరూపమున నిచ్చిన 10 జన్మలను ఈ విధముగా పూర్తి చేయుదును. ఇట్లు నా దశావతారములను సదా స్మరించు వారికి సమస్త పాపములు హరింపజేసి వైకుంఠ ప్రాప్తి నొసంగుదును. ఇది ముమ్మాటికి తథ్యము. 26వ రోజు పారాయణము సమాప్తం. వింటి కదరా ఫ్రెండ్స్. అంబరీషునికి ఇచ్చిన శాపము హరి మహావిష్ణువు 10 జన్మలు ఎత్తి ఇలా అతని శాపమును ఇట్లా 10 జన్మలలో పూర్తి చేశాను. థ్యాంక్ యూ ఫర్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.